శాశ్వతము కాదేది ఈ లోకంలో. ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ. 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 జీవితమెంతో అల్పం, నీ ప్రాణమెంతో స్వల్పం. యేసు లేని జీవితం అగమ్య గోచరం. విసిరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ. శాశ్వతము కాదేది ఈ లోకంలో. ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ. 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 హల్లెలూయా. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా. నీ మాట మరిచిపోలేదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించినే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించినే. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించినే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించినే. నన్ను క్షమించినే, నన్ను కరుణించినే, నన్ను స్థిరపరచినే, నన్ను ఘనపరచినే, నన్ను కరుణించినే, నన్ను నన్ను స్థిరపరచినే, నన్ను ఘనపరచినే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా, నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించినే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించినే. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేదయ్యా. దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినవయ్యా. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేదయ్యా. దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినవయ్యా. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ప్రేమను. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ప్రేమను. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 ఓ యేసయ్యా, నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించినే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించినే. జలములు నన్ను ముంచినను, నీ చేతిలో నన్ను దాచినవయ్యా. జ్వాలలు నాపై లేచినను, నీ ఆత్మతో నన్ను కప్పినవయ్యా. జలములు నన్ను ముంచినను, నీ చేతితో నన్ను దాచినవయ్యా. జ్వాలలు నాపై లేచినను, నీ ఆత్మలో నన్ను కప్పినవయ్యా. ఏమి ఇవ్వగలను నీ కృపకు నేను,
హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సూర్యులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, సూర్యులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కథయైన యేసయ్యా మన అన్న, విశ్వాసమునకు కథయైన యేసయ్యా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసనా సర్వము యేసనా సమస్తము యేసనా సర్వము యేసనా సమస్తము. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము కలుగును కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము.
రక్షణ యేసేనా నిరీక్షణ యేసేనా రక్షణ యేసేనా నిరీక్షణ యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రిని లెక్కలేనివి యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రి నీ తలంపులు లెక్కలేనివి అవి కంటికి కనబడవు హృదయానికి ఎంతో చిక్కవు అవి కంటికి కనబడవు హృదయానికి ఎంతో చిక్కవు యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రి నీ తలంపులు
అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందామండి. అందరం కళ్ళు మూసుకుని ఆరాధనలో పాల్గొందాం. దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ రాత్రి కాల సమయంలో దేవుని వైపు ఒకసారి చూద్దామండి. ప్రతి ఒక్కరూ చేతుల పైకెత్తి దేవుని ఆరాధిద్దాం. పరమ తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవా, అద్భుతకరుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, ఈ దినము తండ్రి నాయన అయ్యా నా తండ్రి నాయన ఒకరిద్దరుగా కూడుకొని ఉన్న మధ్యలోను ఉంటానన్నావయ్యా. ఇదిగో తండ్రి మా మధ్యను ఉన్నావని నమ్ముచున్నామయ్యా. నీకు వందనాలు గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా మా పాపాలను కడుగు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మా తండ్రివి నీవేనయ్యా. మా వ్యాధి బాధలు సమస్యలు ఏదైనప్పటికీ ప్రభా, నీవు తప్ప మాకెవరున్నారయ్యా ఈ లోకములో తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ వైపు చూస్తుండగా నా తండ్రి మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నామయ్యా. మా ఆరాధన చెవియొగ్గమని అడుగుతున్నాము తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరము దేవుని వైపు చూస్తూ ఆరాధన చేద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. రానయున్నవాడా నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అభిషేకిస్తున్న దేవా నీకే వందనాలు 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 ప్రభా. అయా పాపి అయిన మా జీవితాన్ని కడుగుతున్న దేవా, అయా మలినమైన మా హృదయాన్ని కడుగుతున్న దేవా నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయా మేమేమై ఉన్నామో ప్రభా, అది కేవలం నీ కృపలోనే తండ్రి. నీకు వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. నువ్వు మా మధ్య సంచరిస్తున్నావని మేము నమ్ముచున్నాము ప్రభా. ప్రతి ఒక్క మా బిడ్డ మొరను ఆలకిస్తున్నావని నమ్ముచున్నాము తండ్రి. నీకు వందనాలు. అయా హృదయాంతరంగంలో ఉన్న రహస్యాలు నా తండ్రి తెలిసి ఉన్న దేవా నీకు వందనాలు. అయా మేము ఏ రీతిలో నిన్ను స్తుతిస్తున్నామో తండ్రి, అయా హృదయానుసారంగా నిన్ను ఆరాధిస్తున్నామా ప్రభా. అయా మరి మాటలతోని నిన్ను ఆరాధిస్తున్నాము. ఒక్కసారి మమ్మల్ని గ్రహించమని అడుగుతున్నాము తండ్రి. ఏ బిడ్డ అయితే నా తండ్రి హృదయపూర్వకంగా నిన్ను ఆహ్వానిస్తుందో ప్రభా, ఆ బిడ్డ వైపు నువ్వు చూడమని అడుగుతున్నాను తండ్రి. అయా ఏ బిడ్డ ఏ సమస్యతో ఉన్నప్పటికీ ప్రభా, ఏ బిడ్డ ఏ ఆలోచన కలిగి ఉన్నప్పటికీ ప్రభా, ఏ బిడ్డ ఏ సమస్య కలిగి ఉన్నప్పటికీ ప్రభా, ఇదిగో నేనున్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడివి. అయా నీ కార్యములు గొప్పవని నమ్ముచున్నాము తండ్రి. నీకు వందనాలు. అయా నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయా నీకే స్తుతులు 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 ప్రభా. నీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అయా ప్రతి కన్ను కన్నీరు కాచే బిడ్డగా ఉండాలయ్యా. ప్రతి మోకాలు వంగే బిడ్డగా ఉండాలి తండ్రి. ప్రతి నాలుక నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండాలి తండ్రి. అయా నీకే వందనాలు 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 వందనాలయ్యా. నిరాకడ సూచనలు కనపరుస్తున్నావు ప్రభా. నిరాకడ అతి సమీపంలో ఉందని తెలియపరుస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. బిగ్గరగా చెబుదామా అండి దేవుణ్ణి ఆరాధిస్తూ, ప్రభా నీవే నాకు దిక్కని, నీవు తప్ప నాకెవరు లేరని ఒక్కసారి దేవుని వైపు చూద్దామా. ఈ రాత్రి కాల సమయంలో ఏ సమస్య అయినా దేవుడు మన పట్ల ఉండి మన పట్ల కార్యము జరిగిస్తున్నాడని నమ్మి దేవుని ఆరాధిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము ప్రభా, స్తోత్రము 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 తండ్రి. నీ ఆత్మను ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించమని అడుగుతున్నాము తండ్రి. అయా అపోస్తలులు ప్రభా, అయా మేడగదిలో చేసినటువంటి ఆరాధన మాకు నేర్పించమని అడుగుతున్నాము తండ్రి. దేవా నీకే వందనాలు. నీ అగ్నితో కూడిన ఆత్మను మా పైకి దిగిరమ్మించమని అడుగుతున్నామయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి నాయన, ఎవరైతే నా తండ్రి నాయన నీ వైపు చూస్తున్నారో ప్రభా, ఎవరికి సమాధానం ఇచ్చు దేవుడివి తండ్రి. అయా వారిని నువ్వు రక్షించే దేవుడివి తండ్రి నాయన. నీ రాకడ సమయంలో ఎత్తబడి గుంపులో మా సంఘమంతా ఉండుటకు నీ కృప దయచేయండి తండ్రి. నీకే వందనాలు 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 ప్రభా. నీకే స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, ద్వేషాలు దోషాలు మాలో నుండి తొలగించమని అడుగుతున్నామయ్యా. అయా నా తండ్రి నిష్కల్మషమైన హృదయం మాకు దయచేయండి. నీ సిలువనెత్తుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకే వందనాలు వందనాలు తండ్రి. అయా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా నాడు అబ్రహామును ఆశీర్వదించావయ్యా, యాకోబును ఆశీర్వదించావయ్యా. అయా మరి దినము మేము అడుగుతున్నాము
అడుగుతున్నాము తండ్రి. మా సంఘాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. మా సంఘ సరిహద్దులు విశాలపరచమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా నీకే వందనాలు తండ్రి. రాబో దినాల్లో నీ సువార్త ప్రకటించి బిడ్డలుగా నా సంఘాన్ని మార్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా మన్ను నిన్ను స్తుతించినా అని చెబుతున్నావు ప్రభా. నిజమే ప్రభా, మా ప్రాణం ఉన్నంత వరకే కదా తండ్రి. అయ్యా మేము మట్టిలో కలిసిపోయిన తర్వాత స్తుతించడానికి మేము అర్హులము కాదు ప్రభా. అయ్యా నీ వైపు చూస్తున్నామయ్యా. అయ్యా మమ్మల్ని చూడమని అడుగుతున్నామయ్యా. అయ్యా మా దేహాన్ని కడగమని అడుగుతున్నామయ్యా. మా సమస్యలన్నీ నీ పైన వేస్తున్నాము తండ్రి. అయ్యా మా భారాలన్నీ నీ పైన వేస్తున్నామయ్యా. ఇదిగో యవన బిడ్డల పైన నీ ఆత్మను కృమరిస్తానంటున్నావయ్యా. ఏ బిడ్డ నీ వైపు చూస్తుందో ప్రభా, అయ్యా ఏ బిడ్డ నిన్ను ఆశ్రయిస్తుందో తండ్రి, ఆ బిడ్డతో నువ్వు ఉండమని అడుగుతున్నాను. వృద్ధుల ప్రవచనాలు పలుకుతారని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా వృద్ధాప్యమందు ప్రభా, అయ్యా నీ వాక్యాన్ని ప్రచురించే బిడ్డలుగా ఉంచమని అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరం చెప్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా ప్రతి ఒక్కరం దేవుని ఆరాధిద్దామండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నమస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా
ఆరాధన నీకే ప్రభా. మేమే పాటి వారమయ్యా. ఒక్కసారి ప్రార్థన చేద్దామా దేవుని వైపు చూస్తూ. అయా నీకే వందనాలు అయా. జరిగిన ఆరాధనలో నువ్వు ఉన్నావని నమ్ముచున్నాము తండ్రి. అయా ఆరాధనకు యోగ్యుడు నీవే ప్రభా. నీవు తప్ప ఇంకొక దేవుడు లేడని నమ్ముచున్నాము తండ్రి. అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేయగల గొప్ప దేవుడు నీవే ప్రభా. అయా నీకే వందనాలు అయా. బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు అయ్యా. అయా నీకే వందనాలు. ఈనాడు మా బండ హృదయాలను బద్దలు కొట్టమని అడుగుతున్నాము తండ్రి. ఏ బిడ్డ నీ ఆరాధనలు ఏ హృదయానుసారముగా నిన్ను ప్రార్థించి ఉందో ప్రభా. అయా బిడ్డల ప్రార్థనను ఆలకించి ఉన్నావయ్యా. ఆరాధన అంతట్లో నువ్వు ఉన్నావని నమ్ముచున్నాము తండ్రి. అయా ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతట్లో నువ్వు ఉన్నావయ్యా. పాటల యందును వాక్య ఆరాధన అందును నువ్వు తోడై ఉన్నావు తండ్రి. అయా నీ సేవకులు మరి మా మధ్య లేనప్పటికీ ప్రభా మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానానికై నీకు వందనాలు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకని వాగ్దానం ఇచ్చి ఉన్నావు తండ్రి. ఇదిగో ప్రభా ఈ దినము ప్రభా అయా మా ఆరాధనకి నా తండ్రి నాయన అయా నువ్వు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అని నమ్ముచున్నాము తండ్రి. నీకు వందనాలు. ప్రతి బిడ్డని చూడమని అడుగుతున్నామయ్యా. ప్రతి బిడ్డ కన్నీరును చూడమని అడుగుతున్నాము తండ్రి. ఏ పాటి వారమయ్యా, ఏ యోగ్యత లేని వారము తండ్రి. అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడనని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. తగ్గింపు జీవితాలు మాకు నేర్పించమని అడుగుతున్నాను ప్రభా. దేవానికే వందనాలు. సమయాన్ని సద్వినియోగపరుచుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ సన్నిధానములను వాసీనుడుగా ఉన్నావని నమ్మి స్తుతిస్తూ ప్రభా అయా బిడ్డలందరినీ తోడుకుని వచ్చినందుకు నీకు వందనాలు. అయా మరాలేని బిడ్డల కొరకు కూడా అడుగుతున్నాం, మీరు జ్ఞాపకం చేసుకోమని. అయా ఎందుకు పనికిరాని వంటి దానిని దీనురాల్ని ప్రభా అయా నేను చేసిన ప్రార్థన కూడా నీ సన్నిధానానికి చేర్చుకునమని మా ప్రభును రక్షకుడు నేసి పరిశుద్ధ నామంలో బ్రతిమలాడుకుంటూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడి ఈ దినముకి ఏర్పాటు చేయబడిన కీర్తనల భాగం చదువుకుందామండి. కీర్తనలు 108 ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దేవా నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకునుడి, నేను ఏకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతిలో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధతతోడనే దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను హర్షించెదను, సేకేము పంచిపెట్టెదను, సుంకోతులోయ కొలిపించెదను. గిలాదు నాది, మనస్సే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్రాణము, యూదా నా రాజదండము. మోయేబు నేను కాళ్ళు కడుక్కును పళ్ళెము, ఏదోము మీదికి నా చెప్పులు విసిరివేయదును. ఫిలిప్తీలను బట్టి జయోత్సాహము చేసి ఉన్నాను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఏదోములోనికి నన్నెవడు నడిపించెను? దేవా నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా. దేవా మా సేవతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించెదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఆమేన్. మన శత్రువులను అనగదొక్కువాడు ఎవరండి? దేవుడే. ఈ రాత్రికాల సమయంలో నాకైతే మరి వాక్యం చెప్పాలంటే ముందు ఒకటి చెప్పాలనిపిస్తుంది. అబ్రహాము దేవునితో వాగ్దానం చేసుకున్నప్పుడు పట్టణాన్ని రక్షించడానికి ఎంతమందితో మొదలు పెడతాడండి? 50 మందితో మొదలుపెట్టి ఆఖరికి ఒక్కరున్నా రక్షిస్తానని చెప్తున్నాడు. అలాగే ఈ దినం మన సంఘం సన్నిధానం ఎంతమంది వచ్చిన్నారు? నేను అనుకున్నాను, నేను ఒక్కరున్నా చెప్తాను ప్రభా వాక్యం,
ఎందుకంటే సేవకులు అప్పచెప్పిన పని చేయాలి. ఒక్కరున్నా నేను వాక్యం చెప్తాను అని అనుకున్నాను. నేనైతే అల్పురాల్ని, ఎందుకు పనికిరాని దాన్ని. ఈ దినం దేవుడు నాకు మరి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సేవకులు మన మధ్య లేనప్పటికీ వారు ఎంతగానో నన్ను ప్రోత్సహించి, మరి వాక్యం నువ్వు చెప్పగలవని నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అందును బట్టి వందనాలు. ఈ దినం మరి వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా, అర్హత లేని వారిని నువ్వు ఎన్నుకునే దేవుడు అని ప్రభా. అయా నా తండ్రి, దీనులను పైకెత్తగల దేవుడు అని నమ్ముచున్నాము తండ్రి. అయా నీ వాగ్దానాలు ప్రభా నెరవేర్చు దేవుడు ప్రభా. నీవిచ్చిన మాట ఎన్నటికీ నీ తండ్రి మీరని దేవుడు ప్రభా, నీకు వందనాలు. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, అయా నన్ను ఇక్కడ నిలబెట్టి నువ్వు మాట్లాడుతుండగా ప్రభా, నా స్వరము కాదయ్యా, నేను కాదు ప్రభా, నా జ్ఞానము కాదు తండ్రి, నీ జ్ఞానముతో నింపమని అడుగుతున్నాము తండ్రి. నాయన అయా నా తండ్రి, ఏది మాట్లాడవలసి ఉన్నదో ఆనాడు మోషేకు నువ్వు సెలవిచ్చి ఉన్నావయ్యా. నీ వెళ్ళు, నేను నీతో మాట్లాడతానని ప్రభా. ఇదిగో నేను నిలబడి ఉన్నాను ప్రభా, నాతో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. అయా నా తండ్రి, వచ్చిన బిడ్డలు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను చెప్పిన వాక్యాన్ని వారు నా తండ్రి విని గ్రహించగలిగ ఆత్మను వరకు దాయిచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. అయా జ్ఞానం లేని దానిని ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని, అయా ఆది నుండి అంచము వరకు మీరు నాకు తోడై ఉండమని, విని చిన్న బిడ్డలకి నేను చెబుతున్న నాకును నీ కృపను దాయిచ్చేయమని, నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోవనమని మా ప్రభును రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినం మనం తెలుసుకోవాల్సిన అంశము, దేవునితో మనం సాగిపోయేవారుగా ఉన్నామా, ఆగిపోయేవారుగా ఉన్నామా? ఎలా ఉన్నామండి? దేవునితో సాగిపోయేవారుగా ఉన్నామా, ఆగిపోయేవారుగా ఉన్నామా? సాగిపోతే మన జీవితాల్లో కలిగిన ఆశీర్వాదాలు, ఆగిపోతే మన జీవితాల్లో కలిగే శాపాలు ఒక్కసారి తెలుసుకుందామండి. సేవకులంత జ్ఞానం నాకు లేదు, కానీ నాకున్న దేవుడిచ్చిన జ్ఞానంతో నేను చెబుతున్నాను. దయచేసి తప్పులుంటే దాన్ని క్షమించండి. దేవునితో సాగిపోయేవారు ఆశీర్వాదం పొందిన బిడ్డలై ఉంటారు. దేవునితో ఆగిపోయేవారు శాపంతో నిండిన బిడ్డలై ఉంటారు. ఈరోజు మన జీవితాల్లో ఆగిపోయేవారుగా ఉన్నామా, సాగిపోయేవారుగా ఉన్నామా? ఒక్కసారి గ్రహించుకుందాం. మొదటగా దేవునిలో ఆగిపోయిన వారు ఎవరున్నారో ఒక్కసారి చూసుకుందామండి. దేవునితో ఆగిపోయిన వారు ఎవరు అంటే ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చాలండి. ఎవరండి ఈవిడ? లోతు భార్య. అబ్రహామును బట్టి లోతును దేవుడు ఆశీర్వదించాడు. లోతుకి చెప్పాడు, నువ్వు చావుకుంటున్నట్లు ఈ పట్టణాన్ని విడిచి నువ్వు వెళ్ళు, నేను నిన్ను బ్రతకనిస్తానని. కానీ లోతు అయితే విన్నాడు దేవుడి మాట. కానీ లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. ఏమి చూసింది? లోతు భార్య తన సిరి సంపదలు చూసుకుంది, తన ఆస్తిని చూసుకుంది. ఇవన్నీ నేను విడిచిపెట్టి వెళ్ళాలా, దేవుని మాటను కూడా తిరస్కరించి నేను వెళ్ళాలా, వెనక్కి తిరిగాని వెనక్కి చూసుకుంది. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడతో ఆమె జీవితాన్ని అక్కడతో ఆగిపోజేశాడు. ఆమెనే కాదు, ఆమె బిడ్డలను కూడా శాపగ్రస్తులుగా మార్చాడు. ఆమె వెనక్కి తిరిగి చూడడం వల్ల వారి జీవితాలు ఎంతగా భ్రష్టు పట్టిపోయినాయి అంటే వారి పిల్లలు కూడా తండ్రితో పాపం చేసే పరిస్థితి దేవుడు తీసుకొచ్చాడు. ఈ రోజు మనం కూడా ఆ స్థితిలో ఉన్నామా? లోతును ఎంతగా ఆశీర్వదించాడండి దేవుడు. లోతును అబ్రహామును బట్టి నువ్వు ఎన్నుకున్న ప్రాంతాన్ని అంతటిని నేను నీకు ఇస్తానని అబ్రహామును చెప్పినట్టుగా లోతును కూడా విడిచిపెట్టలేదు. లోతును కూడా ఎంతగానో ఆశీర్వదించాడు. వారి బిడ్డలను కూడా ఆశీర్వదిస్తానని చెప్పాడు. కానీ లోతు భార్య లోకానికి బానిస అయిపోయింది. లోక సిరి సంపదల వైపు చూస్తూ దేవుణ్ణి విడిచిపెట్టింది. దేవునితో సాగకుండా ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు లోతు భార్య ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. ఉప్పు స్తంభం దేనికన్నా ఈ రోజు వరకు మనం చెప్పుకుంటున్నామంటే లోతు భార్య ఉప్పు స్తంభంగానే ఉంది. ఇప్పటికే ఉప్పు స్తంభంగానే ఉందంట అక్కడ. అందుకని దేవుళ్ళో ఉండుంటే వారి జీవితాలు వేరేగా ఉండే. మొదటగా మనము లోతు భార్యను చూసుకున్నాం. దేవుణ్ణి ఆగిపోయి సాగకుండా ఆగిపోయిన ఆమె ఎలా అయితే భ్రష్టు పట్టిపోయిందో వారి జీవితాలు ఎలా అయినాయో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మొదటగా లోతు భార్యను చూసుకున్నాం. రెండో వ్యక్తి ఇంకొక అతను సంసోన్ అండి. సంసోను ఎంతటి గొప్ప వ్యక్తి అంటే దేవుడు గొప్ప బలాన్ని ఇచ్చిన వ్యక్తి సంసోను. న్యాయాధిపతులు 16వ అధ్యాయం సంసోన్ ఎవరు తెలుసు కదండి, మనోహ కుమారుడు. మొదటగా 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, జోరియా పట్టణస్థుడైన మనోహ అని ఒకడు ఉండెను, అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండా అపవిత్రమైన దేనిని తినకూడదు అని చెప్పి దేవుని దూత ఆయనకి మనోహ భార్యకి కనిపించి చెప్పింది. ఆయనకి ఎంతటి గొప్ప ఫలం ఇచ్చిందంటే దేవుడు ఇచ్చాడంటే, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనెను. మొదట దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడండి ఇశ్రాయేలు కాపాడడానికి? సంసోన్ని ఎన్నుకున్నాడు దేవుడు. కానీ సంసోన్ ఏం చేశాడు? 16వ అధ్యాయంలో చూసుకుందాం. సంసోను దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు. ఇశ్రాయేల్ రక్షించడానికి నేను నీ కుమారుని ఎన్నుకుంటానని చెప్పినప్పుడు తండ్రి మాట తల్లి మాట లెక్క చేయలేదు. 16వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, అప్పుడు ఫిలిస్తీయులు అతనిని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసిరివాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టాను. చాలండి. ఏం చేశాడండి? ఒక స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. తల్లిదండ్రి చెప్పారు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఆ స్త్రీని నువ్వు వివాహం చేసుకోకూడదు, దేవుడు నిన్ను దేవుడి చేత నువ్వు నాజీరు చేయబడ్డవాడివి, నువ్వు చెయ్యకూడదు అని చెప్పినప్పుడు సంసోను విన్నాడా? తన బలాన్ని పక్కన పెట్టాడు, దేవుడిచ్చిన మాటని పక్కన పెట్టాడు. ఏమి చూశాడు? ఒక లోకాశని చూసుకున్నాడు. వ్యభిచారతరంగా తన ఆలోచనలు వ్యభిచారం వైపు వెళ్ళాయి. ఆ దేవుడిచ్చిన మాటను కూడా విడిచిపెట్టాడు. ఫలితంగా ఏం అనుభవించాడండి? మరణాన్ని అనుభవించాడు. ఏం చేయబడ్డాడు? ఫిలిస్తీన్ల సర్దారు దేవత శత్రువైన సంసోను అతని చేతికి అప్పగించినదని తెలుసుకొని మన దేవతైన దాగోకు బలి అర్పించుటకు పండగ ఆచరించుటకు కూడుకొనిరి. వారిని కూడుకొని వచ్చినప్పుడు సంసోన్ని స్త్రీ పట్టించినప్పుడు సంసోను ఏం చేశాడు? అప్పటి వరకు చెప్పకుండా ఉన్నాడు కానీ ఆ స్త్రీ ఊరుకుందా? మనం పాపము వైపు వెళ్ళకూడదు. వెళ్ళిన తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదు. మన స్నేహితులు మనల్ని పిలుస్తారు, మన బంధువులు మనల్ని పిలుస్తారు లోకం వైపు. కానీ మనం ఎక్కడుండాలి? దేవునితో నిబ్బరం కలిగి ఉండాలి. తను మొదటగా చెప్పలేదు, ఎన్నో ప్రయత్నాలు చేసి చెప్పకుండా తప్పించుకున్నాడు. కానీ ఒకానొక స్థితిలో చెప్పక తప్పలేదు. ఆ స్త్రీ తనని అంతగా వ్యామోహించిందనమాట. స్త్రీ చెప్పినప్పుడు తన నిజాన్ని చెప్పాడు, తన బలాన్ని పోగొట్టుకున్నాడు. బలాన్ని పోగొట్టుకున్నప్పుడు ఫలితంగా ఏం చేయబడ్డాడండి? కళ్ళు తీసివేయబడ్డాయి. అంతేకాదు, కళ్ళు తీసివేయబడమే కాదు, ఒక్క అవకాశం ఏమని అడిగాడు దేవుణ్ణి. ఏ అవకాశం? అప్పుడు తనకి జ్ఞానం కలిగింది. నేను ఈ పని చెయ్యకూడదు, ఈ పని చేశాను అని అప్పుడు జ్ఞానం కలిగి, ఒక్క మారు నాకు బలమివ్వు ప్రభా, ఒక్క మారు నాకు బలమిస్తే ఈ ప్రజల్ని నేను అంతం చేస్తానని. తన జీవితకాలంలో ఎంతో మంది శత్రువులను అంతం చేశాడంట, ఎంతో మందిని అయినా చంపేన్నాడంట. కానీ దేవుడు అంత పాపంలో మునిగిపోయినా సంసోన్ని మర్చిపోలేదు. ఆఖరిగా ఒక్క అవకాశం ఇచ్చాడు, ఒక బలాన్ని ఇచ్చాడు సంసోనికి. తనతో పాటు అక్కడున్న వారందరూ మరణించబడ్డారు. అక్కడితో శత్రువుని నాశనం చేయడం జరిగింది. కానీ సంసోను నిలబడ్డా? నిలబడలేదు. కేవలం కారణం ఏమిటి? ఎందుకు నిలబడలేకపోయాడు? దేవుల్లో సాగలేకపోయాడు. దేవుడు స్వరాన్ని
వినలేకపోయాడు. ఈ రోజు మనం కూడా ఆ రీతిలోనే ఉన్నాం కదా. దేవునితో సాగుతున్నాం అనుకుంటున్నాం, దేవునితోనే ఉంటున్నాం అనుకుంటున్నాం, దేవునిలో ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుని మాటను మనం వినలేకుండా ఉన్నాం, దేవునితో నడవలేకుండా ఉన్నాం. ఎంతో మంది ఎన్నో రకాలుగా మనకు చెప్తున్నప్పటికీ మన ఆలోచనలు వేరు, మన మాటలు వేరు, మన హృదయం వేరు అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. ఈ సంసోను కూడా ఆ రీతిలోనే తల్లి చెప్పింది, తండ్రి చెప్పాడు, అందరూ చెప్పారు, కానీ వినలేదు. తాను అనుకున్నదే చేయాలనుకున్నాడు, కానీ చివరికి ఫలితంగా ఏమైంది? తను మరణానికి పాత్రుడయ్యాడు, కళ్ళు లేని వాడిగా మరణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఇద్దరిని చూసుకున్నాం. మొదటగా లోతు భార్య, రెండోగా సంసోను. వీరిద్దరూ కూడా దేవుని వైపు నడవలేని వారుగానే ఉన్నారు. ఇంకా ఒకరిని చూపిస్తాను. అపోస్తల కార్యాలయంలో ఉంటారు అననీయ సపీరాలు. అననీయ సపీరా మనందరికి తెలుసు కదండి. ఎవరు అననీయ సపీరా? చెప్పండి, అననీయ సపీరాలు ఎవరు? అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 5వ వచనం. ఈ అననీయ సపీరా అనే వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా భార్య భర్తలు. వీరిద్దరూ ఎంత ఏక మనసు కలిగి ఉన్నారంటే అబద్ధం చెప్పుట్లో కూడా ఏక మనసు కలిగి ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో భార్య భర్తలు ఆ రీతిలో? అంత చక్కగా కలిసి కట్టుగా ఒకే మాట మీద ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాడిని ఏమన్నా అడిగారా డబ్బులు ఇమ్మని? ఎవ్వరు అడగలేదు. వాళ్ళే ముందుకొచ్చి మేము డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళ పొలాన్ని నమ్మి, కానీ ఏం చేశారు? దేవుడి దగ్గర అబద్ధం ఆడారు, కొంత దాచుకున్నారు. కానీ దేవుడికి తెలీదా? మనం ఏది చేసినా దేవుడికి తెలుసు. మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడట్లేదు కదా, మనం చేసిన తప్పులు ఎవరు చూడట్లేదు కదా అని. కానీ దేవాది దేవుడు మన హృదయాల్ని పరిశీలించే దేవుడు. మనం ఏ రీతిలో ఉన్నామో తెలుసు. ఈ అననీయ సపీరాలు కూడా అదే రీతిలో ఉన్నారు. నీ పొలం ఇంత వెలకే అమ్మావా అని పేతురు అడిగినప్పుడు ఏమన్నారు? ఇంతకే అమ్మానని చెప్పాడు. అన్న మాట పూర్తి కాకముందే దేవుడు వారి ప్రాణాన్ని తీసివేశాడు. అననీయ సపీరా ఇద్దరు, ఆయన అన్న తర్వాత ఆయన మరణానికి పాత్రుడయ్యాడు. సపీరా కూడా అదే పరిస్థితి, అదే వాక్యం. అంటే ముందు ఒకవేళ వాళ్ళు అనుకున్నారేమో ఇలానే చెప్పాలి, ఇంతకే అమ్మారు, వాళ్ళకి తెలియదు కదా అని. కానీ దేవాది దేవుడికి తెలియదంటూ ఏదీ లేదు. వీళ్ళ ఫలితంగా ఏమి అనుభవించారండి? ఏ ఆశీర్వాదం పొందుకున్నారు? మరణాన్ని పొందుకున్నారు. ఇక్కడ మనము దేవునితో ఆగిపోయిన వారందరూ కూడా అదే మరణాన్ని కొనసాగించారు. ఎవ్వరు ముందుకు సాగినట్టు ఎక్కడ కనిపించట్లేదు. లోతు భార్య కానివ్వండి, సంసోను కానివ్వండి, అననీయ సపీరాలు కానివ్వండి, దేవునితో సాగని వారుగా ఉండి వారి జీవితాలు ఏమన్నా అభివృద్ధి చెందాయా? ఏమన్నా ముందుకు వెళ్ళాయా? వారి జీవితాలు అక్కడితో ఆగిపోయి వారు అర్థం లేని వారుగా మిగిలిపోయారు. మనము చెప్పుకోవడానికే వారు మన వాక్యాలను మనం విని, మనకే ఒక్కొక్కసారి అననీయ సపీరా ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు భయభ్రాంతులుగా మనం హృదయాలు కలవరపడతాయి. ఈ వీళ్ళకి మరి ఎందుకు ఆ వాక్యం, ఆ జ్ఞానము దేవుడు ఇవ్వలేదో తెలియదు, కానీ దేవుడు ఇచ్చే ఉంటాడు. కానీ లోకమను డబ్బు అనే వ్యామోహం వారిని చుట్టేసింది. ఈ మోసం, దేవుణ్ణి మోసం చేస్తే మాకేం కాదనుకున్నారు, కానీ ఫలితంగా మరణాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. ఎంతమందిని చెప్పుకున్నామండి? మొదటగా లోతు, రెండవదిగా సంసోను, మూడవదిగా అననీయ సపీరా. నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడు. నాలుగో వ్యక్తి కూడా ఇతని గురించి మనం చెప్పుకోవాలంటే చాలా జ్ఞానవంతుడు. మీ అందరికి తెలిసే ఉంటుంది. బైబిల్లో అతి జ్ఞానవంతుడు ఎవరండి? ఎవరు అంత జ్ఞానవంతుడు? సొలొమోను అంత జ్ఞానవంతుడు, కానీ దేవుడి నుండి తప్పిపోయాడు. ఎలా తప్పిపోయాడు ఒకసారి చూద్దాం. ఒకటవ రాజుల గ్రంథము 1వ రాజులు 11వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందామండి. 1 నుండి చదువుకుందాం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను
తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు వారి మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చుచున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామరత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చాలండి. ఒక్క భార్య 2 భార్యలు అయితేనే తట్టుకోలేకపోతున్నాం అంటే ఈయనకి ఎంతమంది భార్యలండి? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం ఎంతమంది అయ్యారు? 1000 మంది. మరి సొలొమోను తిరిగిపోవడంలో తప్పు ఉందంటారా? తప్పే లేదు. ఒక్క భార్య ఉంటేనే తల్లిని చూడొద్దని, తండ్రిని చూడొద్దని, మీ అమ్మని చూస్తే నేను ఉన్నానని ఎన్నో రకాలుగా చెప్పి తల్లి నుండి కొడుకుని దూరపరుస్తుంది. అలాంటిది ఇంతమంది భార్యలుంటే దేవుని వైపు సొలొమోను తిరిగిపోవడంలో తప్పు ఉందంటారా? తప్పు లేదు కదా, తప్పు లేదు. కానీ సొలొమోనుకి దేవుడు ఇచ్చిన జ్ఞానం ఎలాంటిదంటే అండి, దినవృత్తాంతాలు 1వ దినవృత్తాంతాలు చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం. ఎనిమిది 9 వచనాలు చూద్దాం. యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకే వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులు అహజ్యా పరిచారకులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యా వెదికెను. అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకొని యెహోవనొద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతన్ని చంపిన తర్వాత అతడు యెహోవాను హృదయపూర్వకంగా వెదికి యెహోషాపాతు కుమారుడు కదా అనుకుని అతన్ని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుడుకు అహజ్యా కుమారుడు వారికనెవరనూ లేకపోయిరి. 9-10 వచనాలు చూద్దాం. తొమ్మిదో అధ్యాయం. సొలొమోనుకి దేవుడు ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చాడంటండి. ఆయన తండ్రి అయిన దావీదు దేవునికి దేవాలయం కట్టిస్తానన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు కట్టించొద్దు, నీ కడుపున పుట్టిన కుమారుడు నా మందిరాన్ని కట్టిస్తాడు. అంటే ఆయన మందిరాన్ని కట్టించే యోగ్యత దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. 10వ వచనంలో ఉంటుంది. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండిటిని 20 సంవత్సరములుగా కట్టించెను. అతడు ఈ పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు రాణులను సరళవృక్షం రాణులను బంగారమును అతనికి ఇచ్చినందున సొలొమోను గలిలయ దేశమందు 20 పట్టణములు హీరాముకు అప్పగించాను. దేవుడు ఏం చేశాడండి? దావీదును నువ్వు కట్టొద్దు, నువ్వు రక్తంతో కూడిన పనులు చేశావు కనుక నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడు సొలొమోను కడతాడు. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు. సొలొమోను కూడా దేవుణ్ణి ఎంత బాగా ప్రార్థన చేసి అడిగాడంటే, నేను ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరవశుడయ్యి నీలాంటి ప్రార్థన నేను వినలేదు, నీలాంటి రాజు ఇక ఉండడు, ఇక మీదట ఉండబోడు అని సొలొమోనుతో ధైర్యంగా చెప్పాడండి దేవుడు. ఇలాంటి రాజు రాజ్యమేలే జ్ఞానం ఇమ్మని అడిగాడు. నువ్వు ధనాన్ని దేన్ని అడగలేదు, నువ్వు జ్ఞానం అడిగావు కనుక నిన్ను రాజ్యం ఏలుట జ్ఞానాన్ని ఇస్తాను నేను అని. అలాంటి జ్ఞానం ఇచ్చి అంత జ్ఞానవంతుడైన సొలొమోను ఆఖరికి భ్రష్టు పట్టిపోయాడు. ఏం చేశాడు? భార్యలు తిప్పివేస్తే ఇతర దేవతలకి మ్రొక్కేవాడుగా ఉండిపోయాడు. దేవుడు ఊరుకుంటాడా? ఏ మాట దేవుడు మనల్ని చూస్తూనే, నువ్వు నిద్రించుట, నువ్వు లేచుట, నువ్వు పండుకొనుట, నువ్వు నడుచుట నేను పరిశీలిస్తున్న దేవుడు అని చెప్పింది దేవుడు. అలాంటిది సొలొమోను చేసిన పని దేవుడికి నచ్చలేదు. భార్యలు త్రిప్పివేసిన భార్యలు మార్చుకోగలిగే జ్ఞానము సొలొమోనుకి ఇచ్చాడు. కానీ సొలొమోను ఏం చేశాడు?
భార్యల మాటలు విన్నాడు. ఆ భార్యలు చెప్పినట్టుగా ఆ విగ్రహాలని, ఇతర దేవతల్ని పూజించి మొక్కి దేవుణ్ణి విడిచిపెట్టాడు. దేవుడు ఫలితంగా తన దగ్గరున్న రాజ్యాన్ని తీసివేసి దావీదుకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. నీ కుమారుడికి రాజ్యాన్ని ఇస్తానని. సొలొమోను బ్రతుకుండగా రాజ్యాన్ని తీయలేదండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు! మనం తప్పు చేసినా, పాపం చేసినా, మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రణాళిక ఎప్పుడు మర్చిపోడు. మనం దేవునికి ఇచ్చిన మాట మర్చిపోతాం. దేవా నేను నీ పట్ల ఎలా ఉంటానన్న మాట మర్చిపోతాం, కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడు. సొలొమోను అంతటి ఘోరమైన తప్పు చేసినప్పటికీ సొలొమోను చేతిలో నుండి రాజ్యం తీసుకోలేదు దేవుడు. తన కుమారులు, ఈ సొలొమోను గారు చనిపోయిన తర్వాత తన కుమారుల చేతుల నుండి రాజ్యాన్ని తీసివేయబడ్డాడు. అందుకే తల్లిదండ్రులు చేసిన పాపాలు ఎవరి ఒళ్ళోకి వస్తాయండి? పిల్లల ఒళ్ళోకి వస్తాయి. అందుకే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన యవ్వన కాలంలో నడతలు సరిగ్గా ఉంటే మన ప్రవర్తన అంతా సరిగ్గా ఉంటుంది. మనము పెద్ద అయినా మన పిల్లలకు చెప్పుకునే విధంగా ఉంటాం. మన నీతి మన బిడ్డలకి ఆశీర్వాదం, మన శాపం వారికి మరణం అన్నమాట. అందుకనే దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవునిలో ఆగిపోయేవారుగా ఈ నలుగురిని మనం చూసాం. మొదటగా లోతు భార్య, రెండవదిగా సంసోను, మూడవదిగా అననీయా సఫీరా, నాలుగవదిగా సొలొమోను. ఈ నలుగురు జీవితాలు ఎంత భ్రష్టు పట్టిపోయినాయో చూసాం. మనం ఈ దినము తీర్మానం చేసుకుందాం. ఆగిపోయేవారిగా ఉంటే మన జీవితాలు అక్కడతో ఆగిపోతాయి. సాగిపోయేవారిగా ఉంటే మన జీవితాలు సాగిపోయేవారిగా ఉంటాం. ఆశీర్వదించబడే అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. మరి సాగిపోయిన వారు కూడా ఏ రీతిలో ఉన్నారో ఒకసారి చూద్దామా? అబ్రహాముని చూద్దాం. అబ్రహాము దేవుని ఆశీర్వాదాలు పొందినవాడే కదండి. ఆదికాండం 22వ అధ్యాయం అబ్రహాము దేంట్లో సాగిపోయాడండి? విశ్వాసములో సాగిపోయాడు. అబ్రహాముకి అందుకే ఒక పేరు కూడా ఉంది. ఏంటది? విశ్వాసులకు తండ్రి. ఈ దినం మనం ఏ విశ్వాసం కలిగి ఉన్నామో మన విశ్వాసులందరికీ తండ్రి ఎవరండి? అబ్రహాము. ఏ విషయంలోనూ కూడా వెనుదిరగలేదు. నీకు కుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు దేవుడు. అయినా సరే ఇంకెన్ని సంవత్సరాలు ప్రభా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నాకు కుమారుడు, ఇంకా నాకేం పుడతారు? సారా అనుకుంది. సారా నవ్వుకుంది. ఇంకా నేను శ్రీధర్మం ఉడిగిన దానను, నాకు బిడ్డలు ఎక్కడ పుడతారో అని అనుకుంది. కానీ దేవుడు విడిచిపెట్టాడా? అబ్రహామును పరిశోధించాడు. కానీ అబ్రహాం ఎక్కడ కూడా విశ్వాసములో వెనకంజ వేయలేదు. అందుకే తనకి 22వ అధ్యాయం మనం 1వ వచనం నుండి చూసుకుంటే అవన్నీ తన కుమారుణ్ణి బలి ఇవ్వడం అన్ని కనిపిస్తాయి. ఆఖరికి తన కుమారుణ్ణి బలి ఇచ్చాడండి. బలి ఇవ్వటానికి దేవుడు ఒప్పుకున్నాడా? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె, సముద్ర తీరమంది ఇసుక వలె నీ సంతానముని నిత్యముగా విస్తరింపచేసేదనని చెప్పాడు. విస్తరింపచేస్తానని చెప్పిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం మానేశాడా? అబ్రహాము విశ్వసించడం మానేశాడా? విశ్వసించాడు. అబ్రహాము విశ్వాసంలో నడిచాడు. కానీ అబ్రహాము ఎందులోనూ కూడా వెనకేయలేదు. అయినా అంత సహనముతో కనిపెట్టి అబ్రహాము కుమారుడు కోసం చూసి కుమారుణ్ణి ఇచ్చాడు. కానీ ఒక దినాన ఏమన్నాడు? నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇమ్మన్నాడు. అయినా ఏమన్నాడు అబ్రహాము? చిత్తం ప్రభువా, చిత్తం. ఎందుకు ప్రభా నాకు యువకవకి ఇచ్చావు? నేను అడగలేదు కదా. నువ్వు ఇచ్చావు, మళ్ళీ నువ్వే బలి అడుగుతున్నావు అని అడగలేదు. దేవునికి తెలుసు అబ్రహాము ఏ విశ్వాసం కలిగి ఉన్నాడో. అబ్రహాముకి తెలుసో లేదో నాకు తెలీదు, నా కుమారుని చంపకుండా దేవుడు ఆపుతాడు అని. కానీ ఆ విశ్వాసము దేవుడు బలిమ్మన్నాడు కదా అని ఆగకుండా వెంటనే కుమారుని తీసుకుని వెళ్ళాడు. సారాకి చెప్పినట్టు కూడా మనకి ఎక్కడ బైబిల్లో లేదు. కుమారుని తీసుకుని వెళ్ళినప్పుడు కుమారుడు కూడా అడిగాడు, తండ్రి బలివ్వడానికి గొర్రె పిల్ల ఏది అని. అప్పుడు ఎంత వేదన పడి ఉంటాడో కదండి అబ్రహాము, ఎంత బాధపడి ఉంటాడో కదా. అయినా విశ్వాసం దేవుడు చూసుకుంటాడు. దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు. ఆయన విశ్వాసం ఎంత గొప్పది. అందుకే ఈ రోజు మన అందరికీ విశ్వాసులకి తండ్రి అయ్యాడు. తన కుమారుని బలివ్వడానికి దేవుడికి ఇష్టం లేదు. కత్తెత్తంగానే దేవుడు ఏమన్నాడు? దూత పలికింది ఏమని? అబ్రహామా ఆగు, నేను నిన్ను పరిశీలిస్తున్నాను. దేవుడు అనుకుని ఉంటాడు అబ్రహాము నేను పరిశీలిస్తున్నానని. కానీ గొప్ప విశ్వాసం కలిగిన వాడై ఉండి ఈ రోజు వరకు మనం అబ్రహామును మనం చెప్పుకుంటున్నామంటే కేవలం ఆయన చేసిన
విశ్వాసం. ఆయన దేవునితో సాగడం అంటే, దేవునితో సాగడం అంటే దేవునితో నడాలా, దేవునితో వెళ్ళాలా, దేవుడు మన మధ్య ఉన్నాడా? చాలా మందికి తెలియని వారికి ఈ అనుమానాలు వస్తుంటాయి కదండి. కానీ దేవునితో సాగడం అంటే ప్రార్థనలో సాగడం, వాక్యంలో విని సాగడం, వాక్యానుసారంగా నడవడం, ఆయన ఆరాధనలో నిలబడి ఆరాధించే బిడ్డలుగా ఉండడం. ఇది చాలండి. దేవుని మన హృదయాన్ని దేవునికి అప్పచెప్పుకుంటే మనం దేవునితో నడిచేవారుగానే ఉంటాం. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయ్యాడు. అలానే ఇంకొకరిని కూడా చూసుకోవచ్చు. ఏసేపు ఆశీర్వదించబడ్డాడండి. ఏసేపు పరిస్థితి ఏంటి? అమ్మివేయబడ్డ పరిస్థితి, అన్నలందరూ త్రోసివేయబడ్డ పరిస్థితి. ఆదికాండం 39వ అధ్యాయంలో ఉంటుంది. అన్నదమ్ములు ఏం చేశారండి? అన్నలందరూ కలిపి ఏసేపుని అమ్మివేశారు. అమ్మివేసినప్పుడు తన బాల్యం అంతా అక్కడే గడిచింది, తన యవ్వనము కూడా అక్కడే గడిచింది. అయినా ఏసేపు దేంట్లో నుండి తొలగిపోలేదండి, తన నీతి నుండి తొలగిపోలేదు. ఈ కాలంలో యవన బిడ్డలు ఎలా ఉన్నారంటే, యవన కాలంలో నేను కాపాడుకుంటున్నాను అనుకుంటున్నారు, కానీ తన యవనేచ్ఛలు ఏ రీతిలో ఉన్నాయి? దుష్టుడు ఊరుకుంటాడా? పక్కనే ఉండి నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి. దేవుని బిడ్డలుగా మనం చాలా చాలా ధన్యులము. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు ఏ కీడు రాకుండా తన హస్తాన్ని ఇలా అడ్డుగా ఉంచుతాడు. అయినా దుష్టుడు అంతకన్నా గొప్పగా మనల్ని పడద్రోయాలని చూస్తూ ఉంటాడు. నీ పాదమునకు రాయి తగలకుండా కాపాడువాడు నేనే అని దేవుడు సెలవిచ్చాడు. అయినా మనం పాపంలో పడిపోయేవారుగా ఉన్నాం. కానీ ఏసేపు ఆ రీతిలో లేడు కదా. ఏసేపు ఏ రీతిలో ఉన్నాడండి? పాపమునకు ప్రేరేపింపబడినా కూడా పాపము చేయని వాడుగా ఉన్నాడు, నీతిని విడిచిపెట్టని వాడుగా ఉన్నాడు. ఆదికాండము 41వ అధ్యాయము 40-41 వచనాలు చూస్తే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందును ఏసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని ఏసేపుతో చెప్పెను. చాలండి. దేవుడు ఏం చేశాడు? తన నీతిని విడిచిపెట్టినప్పుడు ఆ దేశానికి అధికారం చేశాడు, ప్రధానమంత్రిని చేశాడు. ఒకానొక సమయంలో తనని ఎన్నో హింసలకి గురి చేశారు. అన్నదమ్ములే అమ్మివేయబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. తన యజమాని భార్యతోనే పాపానికి ప్రేరేపించబడ్డాడు. ఈ వాక్యాలన్నీ మనకు తెలిసినయే, మనకు తెలియనిది కొత్త వాక్యం ఏమీ లేదు, అందరికి తెలిసిన వాక్యాలే. కానీ పాపానికి ఎంత ప్రేరేపించింది ఆవిడ? తన యజమాని భార్యని ఏ రీతిలో చూశాడు? తల్లిలాగానే చూశాడు. కానీ ఆమె పాపానికి ప్రేరేపించి పాపం వైపు తను తిరగలేదని తన పైనే నిందలు వేసింది. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. మన స్నేహితులు ఉంటారు చాలా మంది, వీడు నా దగ్గరికి రమ్మంటే రావట్లేదు, నాతో పార్టీలకు రమ్మంటే రావట్లేదు, కానీ వీడేదో చేస్తున్నాడని చెప్తారు. కానీ మనం పాపం చెయ్యని వారిగా ఉంటే దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఏసేపు ఆ రీతిలో ఉన్నాడండి. తన పాపము నుండి ఏ మాత్రము పాపములో త్రొంగి చూడని వాడుగా ఉన్నాడు. ఫలితంగా ఏ అభిషేకం, ఏ ఆశీర్వాదం పొందుకున్నాడండి? ఆ దేశాన్ని మొత్తం పాలించే ఆశీర్వాదం ఏసేపుకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. తన అన్నలను మళ్ళీ తనకి ఏ దర్శనం అయితే మొదటగా దేవుడు చూపించాడో అదే దర్శనాన్ని ఏసేపు పట్ల నెరవేర్చాడు. మనము ఈ దినము ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభా ఇది నీ చిత్తమైతే జరిగించు అని చేసుకుంటాం. కానీ ఒక దినం, 2 దినాలు, 3వ దినం అది జరగకపోతే అయిపోయింది, ఇంకా అది జరగదు. విశ్వాసాన్ని విడిచిపెడతాం. మనము సరే ఇది చేస్తే, ప్రార్థన చేస్తే అవ్వట్లేదు, ఆ గుడి దగ్గరికి వెళ్తే ఆ పూజారి ఏదో చెప్తే అది జరుగుతుంది కదా, అది చేద్దాం, పోనీ దానివల్ల అవుతుందేమో అని మనసు ఎక్కడికి లాగుతుందండి? ఎవరైనా చెప్పిన దాని వైపు మనం లాగుతూ ఉంటాం. సపోజ్ మనకు ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, ఎన్ని హాస్పిటల్స్ తిరిగాం, ఏమీ బాగోవలేదు. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నీకు ఇంకా పరీక్ష పెడుతున్నాడు. కానీ కొంతవరకే పరీక్షలో ఉండి ఎవరైనా చెప్తారు, నువ్వు ఆ తాయిత కట్టించుకో, వెంటనే తగ్గిపోద్ది. ఏం చేస్తాం మనం? వెంటనే ఈ బైబిల్ ఇక్కడ పడేస్తాం, ఈ ప్రార్థన ఇక్కడ విడిచిపెడతాం, అన్ని ఇక్కడ వదిలేసి ఆవిడ చెప్పింది కదా తగ్గిపోద్ది కదా అని అక్కడికి వెళ్తాం. అప్పుడు దేవుడు నీ కోసం నేను ఒక మేలు దాచి ఉంచాను, కానీ నువ్వు చేసిన పని ఏంటి అని మనల్ని అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉంటుందండి?
సమాధానం ఏమీ ఉండదు. కానీ యేసేపు ఆ రీతిలో లేడు. పాపానికి ప్రేరేపించి ఎంత బలవంతం చేసినా కూడా నీతిని అనుసరించి నడుచుకున్నాడు యేసేపు. ఫలితంగా ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. వారు యేసేపు వల్ల తన అన్నలు ఆశీర్వదించబడ్డారు, తన తండ్రి ఆశీర్వదించబడ్డాడు. ఏ అన్నలైతే అమ్మివేశారో యేసేపుని, ఆ అన్నలకే ఒకానొక దినాన తను అధికారిగా ఉన్నాడు. ఆశీర్వదించే బిడ్డడుగా యేసేపు ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందిని చూసామండి దేవునితో సాగి ఆశీర్వాదం పొందిన వారు? మొదటగా అబ్రహాము, రెండవదిగా యోసేపు, మూడవదిగా యోబు. యోబు కూడా మనందరికీ తెలుసు. యోబు దేనిలో సాగాడండి? శ్రమలలో సాగాడు. ఏ శ్రమ అయినా కూడా దేవుడు యోబుని విడిచిపెట్టలేదు. దేవుడే యోబుకి పరీక్ష పెట్టాడు. అది యోబు ఏమని గ్రహించుకున్నాడు? ఎంతమంది భార్య చెదిరించుకుంది, స్నేహితులు చెదిరించుకున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇంకెంత నీ బ్రతుకు ఎందుకు, నువ్వు చచ్చిపోంది భార్య. అయినా తన ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమల్లో దేవుణ్ణి విడిచిపెట్టని వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథము 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, యోబు ఇంకా తన సమస్తాన్ని కోల్పోయాడు. బిడ్డల్ని కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, తన సంపద అంతా కోల్పోయాడు. ఆఖరిగా ఉన్నది ఏంటండి? మనకి ఆస్తి పోయినా పర్లేదు కానీ ఆరోగ్యం ఉండాలి. కానీ యోబుకు దేవుడు అది కూడా దూరం చేశాడు. అది కూడా నీకు సాతానికి యోబు విషయంలో దేవుడు ఒక విషయం చెప్పాడు. ఏంటి? తన ప్రాణాన్ని తప్ప నీకు అన్నిటిపైన నేను అధికారాన్ని ఇస్తున్నాను. ఆ ప్రాణానికి అధికారం ఇచ్చి ఉంటే యోబును మనం ఈరోజు ఈ గ్రంథంలో ఈ తన విశ్వాసం కొరకు తన శ్రమల్లో తన నడిచే విధానం మనం చెప్పుకోలేకపోదాం కదా. కానీ దేవుడు తన ప్రాణంపై అధికారం మాత్రము ఇవ్వలేదు. 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలక యుందువా? దేవుని దూషించి మరణము కమ్మెనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును అనుభవించమా తగదా అని అనెను. ఎంత గొప్ప మాట అండి ఇది. యోబు వలె మనము ఆ రీతిలో చెప్పుకుంటామా? ఈ దినాల్లో చిన్న సమస్య వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు ఏమంటారంటే, యోబుకు వచ్చిన కష్టాలు వచ్చినాయండి నాకు అంటారు. యోబుకు వచ్చిన కష్టాలు దేవుడు ఈ లోకంలో ఎవ్వరికి ఇవ్వలేదండి. ఇంకొక విషయం చెప్పాడు దేవుడు, సహింపగలిగినంత శ్రమనే నేను నీకు ఇస్తాను. యోబుకు వచ్చిన శ్రమ ఏ మానవుడికి ఇప్పటి వరకు రాలేదంట. అది మనం అలా చెప్పుకోవడం కూడా అది వ్యర్థము. ఎందుకంటే యోబుకి ఇచ్చిన సమస్య ఒకటా రెండా? ఎన్ని ఇచ్చాడండి దేవుడికి? ఎన్ని ముళ్ళులు పెట్టాడు యోబుకి? ఒకటి కాదు, తన కడుపును పుట్టిన పిల్లలు, తన ఆస్తి, తన శరీరము కుళ్ళి కృషించిపోయి తను హీన స్థితిలో తనను తాను కూడా చూసుకోలేని స్థితిలో యోబున్నాడు. ఈ రోజుల్లో ఆ స్థితిలో ఎవరైనా ఉన్నారా? అట్టి స్థితిలో నిజంగా కొంచెం సమస్య వచ్చినా మనము ఇప్పుడు ఏ మార్గాన్ని ఎంచుకుంటాం? దేవుని విడిచిపెట్టడం అన్నా ఎంచుకుంటాం, లేదా మరణానికి మనకు మనమే ప్రేరేపించేవారుగా ఉంటాం. ఎవరికి ఏ మానవుడికి ఈ లోకంలో ఇప్పటి వరకు యోబు తర్వాత యోబు అన్ని కష్టాలు ఏ మానవుడికి ఇవ్వలేదంటండి. చాలా మంది నోట్లను నేను విన్నాను, నాకు యోబుకు వచ్చిన కష్టాలు వచ్చాయండి, నేను యోబు అన్ని శ్రమలు పడ్డానండి. కానీ యోబు అన్ని శ్రమలు పడ్డావు, కానీ యోబు వలె నువ్వు మాట్లాడగలిగావా? యోబు వలె విశ్వసించగలిగావా? యోబు వలె నువ్వు మళ్ళా రెండంతల ఆశీర్వాదం పొందుకోగలిగావా? పొందుకోలేము. ఎందుకంటే ఆ శ్రమలు యోబుకు మాత్రమే పెట్టాడు. యోబు ఎంతవరకు సహించగలడో దేవునికి తెలుసు. ఆయన విశ్వాసం ఎంతవరకు ఉందో దేవునికి తెలుసు. ఫలితంగా ఏం పొందుకున్నాడు యోబు? రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రతిదీ ఆయనకి రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. తను ఎన్ని పోగొట్టుకున్నా అప్పుడు నాకు తెలిసి ఈ స్నేహితులు, ఈ భార్య అప్పుడు యోబును గణపరుచుంటారు కదండి. ఇప్పుడు అవమానించిన వాళ్ళే, మన శ్రమల్లో మనల్ని అవమానించిన వాళ్ళు, మనపై నిందలు వేసి మనల్ని హేళనగా చూసిన వాళ్ళు ఒక దినాన మనం గొప్ప వాళ్ళు అయినప్పుడు మన చుట్టూ తిరుగుతారు.
మన చుట్టే ఉంటారు. నువ్వు నీ అంత గొప్పోడు లేడు, నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు చాలా గొప్పోడివి అని చెప్తుంటారు కదా. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? మనం దేవునిలో నమ్మకంగా నడిచినప్పుడు, దేవునిలో నమ్మకంగా సాగినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీళ్ళ ద్వారా మనం నేర్చుకున్నాం సాగితే ఎలా ఉంటుంది, ఆగిపోతే ఎలా ఉంటుందని. యోబు మనకి ఏం నేర్పించాడండి? తన శ్రమలలో విడువకుండా, దేవుని మరవకుండా నడిచే విధానాన్ని దేవుడు చూపించాడు. ఇప్పుడు ఆశీర్వదించబడ్డ వాళ్ళు ముగ్గురిని చూసుకున్నాం. మొదటిగా అబ్రహాము, రెండవదిగా యోసేపు, మూడవదిగా యోబు, నాలుగవదిగా ఇంకొకరిని చూపిస్తా, దానియేలు. దానియేలు తెలుసు కదండి మన అందరికి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం దానియేలు విషయంలో అక్కడ ఉన్న వారంతా దానియేలు పైన ఒక కుట్రని చేశారు. ఏంటి? ఆ రాజ్యాధికారి ఏం చేశాడు? ఒక విగ్రహాన్ని ఎవరికి మొక్కకూడదు, ఏ దేవుణ్ణి మొక్కకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు అని చెప్పినప్పుడు దానియేలు ఊరుకున్నాడా? రాజు శాసనాన్ని కూడా పక్కన పెట్టి దానియేలు ఏం చేశాడు? తాను ఉన్న గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు తన తలుపులు తెరిచి దేవునికి ప్రార్థన చేశాడనమాట. ఏ శాసనము రాజు ఏ దేవుడికి మొక్కకూడదు, నన్ను తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు అన్నప్పుడు వాళ్ళు దానియేలు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? ఫలితంగా దానియేలుని సింహాల బోన్లు వేయమన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్లను మూసివేశాడు. మనకి ఈ దానియేలు ఈ సింహాల నోళ్లను మూయించడంలో మనకు ఒక విషయం తెలుస్తుంది. మన సమస్య ఎంత పెద్దదైనా, సింహం దగ్గర మనం ఉంటే మనం బ్రతకగలమా? ఎవ్వరు బ్రతకలేరు, ఎలాంటి వారన్నా బ్రతకలేరు. కానీ మన సమస్య ఎంత పెద్దదైనా దానియేలు ఒకటే చెప్పాడు, నేను నమ్మిన నా దేవుడు గొప్పవాడు కనుక నాకేమీ కాదని విశ్వసించాడు. అందుకే విడివక ప్రార్థన చేశాడు. ఒకసారి 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదామా? కాగా రాజుకు దర్యావేసు శాసనం రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలుకు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా అతను దేవుని ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించు వచ్చెను. ప్రార్థన, స్తుతి రెండూ చేశాడంటండి. విడిచిపెట్టాడా దేవుడు? రాజు తన పైన ఎంత, మిగతా వాళ్ళు నాకు రాజుకైతే దానియేలుని అందులో వెయ్యాలని రాజుకి లేదు, కానీ మిగతా వాళ్ళందరూ ప్రేరేపించారు. నువ్వు చెప్పింది రాజా, కొంతమంది పక్క వాళ్ళు ఎక్కిస్తారు కదా, నువ్వు ఎలాగా ఒక కుటుంబంలో గొడవలు పెట్టాలంటే 3వ వ్యక్తి చాలు. నువ్వు ఇలా రాజా, నువ్వు చెప్పింది దానియేలు చేయట్లేదు, నువ్వు నీ శాసనాన్ని మీరుతున్నాడు, దీనికి కఠినమైన శిక్ష. మరి ముందు రాజులంటే ముందు శిక్ష కూడా చెప్తారు. రాజు ఏం చేశాడు? దానికి తీసుకెళ్లి సింహాల బోన్లో పడేయండి అన్నప్పుడు సింహాల బోన్లో పడేసిన సింహాలు నోళ్లు దేవుడు మూసాడు. రాజు మరలా పరిగెట్టుకుంటా, ఎప్పుడు రాజుకు రాత్రి నిద్ర పట్టలేదంట. అంటే దానియేలు మీద అంత ప్రేమ కలిగి ఉన్నాడేమో రాజు. వీళ్ళ చెప్పిన మాటలు బట్టి దానియేలు అందులో వేశాడు. కానీ రాజుకి రాత్రంతా నిద్ర పట్టక ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు చూద్దామా, మళ్ళా ఎక్కడ దానియేలు పైకి వస్తాడని సింహాల గుహలో వేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? ఒక రాయిని అడ్డం పెట్టారంట, పెద్ద బండరాయిని అడ్డం పెట్టారంట. అంటే తన వచ్చే అవకాశం ఇంకా లేదు, చనిపోతాడని. వీళ్ళందరూ ఏమనుకున్నారు? దానియేలు ఇంకా లేదు, చనిపోతాడు అనుకున్నారు. రాజు వేగిరమే పొద్దున్న లేగంగానే నైట్ నిద్ర పట్టలేదు అతనికి. ఏమయ్యాడు? రాజు గబగబా అక్కడికి వచ్చి దానియేలు, నీ దేవుడైన నీ సజీవమైన దేవుడు నిన్ను రక్షించాడా అని దానియేలుని అడుగుతాడు. అప్పుడు దానియేలు చెప్తాడు, నా దేవుడు గొప్పవాడు, నన్ను రక్షించాడు. నేను చదవండి 18-19 వచనాలు చూద్దాం. 6వ అధ్యాయం 18. అంతటా రాజు
తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతయు ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయిను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి త్వరపడి పోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా దేవుడు నిన్ను రక్షింపగలిగనా అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించనను. రాజు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి దానియేలు మీద. రాత్రి ఉపవాసం ఉండి దానియేలుకు ఏ హాని జరగకూడదని వేగిరమే లేచి పెందలకడ లేచి, దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా? తెలుసు రాజుకి ఆయన సేవించే దేవుడు జీవము గల దేవుడు అని. ఫలితంగా దానియేలు చెప్పిన సమాధానము ఏం చేసిందంటే ఆ ప్రాంతాన్నంతటిని, ఆ దేశాన్నంతటిని కూడా దేవుని వైపు త్రిప్పింది. హల్లెలూయా. దేవుడు రాజు శాసనం ఏంటి? ఆ దేవుడే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు ఆ దేవుడే. దానియేలు ఆ చనిపోకుండా బ్రతుకున్నాడు కాబట్టి ఆ రాజు శాసనం ఏం చేశాడు? ఆ రాజ్యం అంతా కూడా దానియేలు సేవించే దేవుణ్ణే సేవించాలని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ శ్రమను ఆయన ప్రార్థనను విడిచిపెట్టలేదు. రాజు శాసనం కదా, నేను ఇది విడిచిపెడితే నేను బతుకుతాను, బాగుపడతాను అని అనుకోలేదు దానియేలు. కానీ దేవునికి తను చేస్తున్న ముమ్మారు ప్రార్థన చేసి స్తుతులు అర్పించాడు. దాని ఫలితంగా తనే కాదు, తన రక్షింపబడ్డమే కాదు, ఆ దేశం అంతా కూడా ఏమైందంటే జీవము గల దేవుడు దానియేలు సేవించే దేవుడే కనుక మనందరం కూడా ఎవరిని సేవించాలి? దానియేలు సేవించే దేవుణ్ణి మనం సేవించాలని రాజాజ్ఞ. ఈ ఎవరైతే ప్రేరేపించారో ఈ దానియేలుని అందులో వెయ్యాలి, దానియేలు ఇలా నీ మాటను తిరస్కరించి ప్రార్థన చేస్తున్నాడని వారితో పాటు వారి కుటుంబాన్ని కూడా దేవుడు రాజు ఏం చేశాడు? అదే సింహాల గుహలో బోన్లో వేసి కింద పడక ముందే సింహాలు అలా నోళ్లు తెరుచుకుని ఉన్నాయంట. ఎందుకంటే దానియేలుని అందులో వేసిన అప్పటి నుండి అవి ఏమి తినకుండా ఉన్నాయి ఆకలితోని. దేవుడు అక్కడ వాటికి మాట ఇచ్చాడు, మీరు నా బిడ్డని ఏమి చేయకూడదని. అది అలానే ఉండి వీరిని, వీరి భార్యలని, వీరి బిడ్డల్ని కూడా కిందకి వేసినప్పుడు క్రిందకి వారు పడక ముందే వారిని తిని ఎముకలను కూడా మిగల్చలేదంట. హల్లెలూయా. దేవునితో సాగిపోతే మన సమస్యలు ఎంత పెద్ద అయినా, ఎలాంటి సమస్యలైనా ఈ రీతిలోనే దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ దినం మనం తెలుసుకున్నాం. పౌలు గారు చెప్తారు 2 తిమోతి 4వ అధ్యాయము 4వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. హల్లెలూయా. పౌలు గారు విశ్వాసంతో చెప్పాడు. ఒకప్పుడు పౌలు ఎవరండి? దేవుని ద్వేషించి ఎవరు దేవుని నమ్ముకున్న బిడ్డలో వాళ్ళు కూడా హింసించే సౌలు. దేవుని స్వరం వినగానే దేవుని తట్టు తిరిగి ఆఖరిగా చెప్పిన మాట ఏంటంటే, నా పరుగు నేను కడముట్టించి తిని నా విశ్వాసం నేను కాపాడుకుంటుని. ఈ దినం మనం అలా ఉన్నామా? మన విశ్వాసం కాపాడుకునే వారిగా ఉన్నామా? మనం దేవుణ్ణి సాగిపోయిన వారిగా ఉంటే, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే, ఒక యోబు వలె, ఒక అబ్రహాము వలె, ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె మన జీవితాల్లో మనం దేనిని ఆశించక దేవుని వైపు సాగిపోయేవారుగా ఉంటే దేవుడు ఆశీర్వాదాలు మన పైన మెండుగా ఉంటుంది. అలా కాకుండా ఒక లోతు భార్య వలె, ఒక సంసోను వలె, ఒక సొలొమోను వలె, ఒక అననీయ సపీరాల వలె మన బ్రతుకులు ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయండి? ఆగిపోయేవారుగా ఉంటాయి. మన ధనము, మన ఆస్తులు ఏది మన వెంట రాదు, కానీ మనం చేసిన ప్రార్థన, మన విశ్వాసము మన బిడ్డల్ని మనం ఆశీర్వదించే విధంగా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా.
ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? దేవునితో అంశం ఏంటి? దేవునితో ఆగిపోయేవారుగా ఉన్నామా, సాగిపోయేవారుగా ఉన్నామా? ఈ దినము ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. జ్ఞానవంతురాలు నేను కాదు, కానీ నాకున్న ఈ కొద్దిపాటి జ్ఞానంతో దేవుడు మీతో మాట్లాడిన మాటలు ఈ దినమన్నా మన హృదయాలు మార్చుకొని దేవునితో సాగిపోయేవారుగా ఉందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. అయా అవును ప్రభా, నీలో ఆగిపోయేవారుగా ఉన్నామా, సాగిపోయేవారుగా ఉన్నామా? మా హృదయాలను మేము పరిశీలించుకుంటున్నాం ప్రభా. అయా పరిశీలించుకునే జ్ఞానము కూడా మాకు ఇయ్యమని అడుగుతున్నామయ్యా. అంత జ్ఞానము కలిగిన సొలొమోనే ప్రభా, అయా నీ నుండి తప్పిపోయి ప్రభా, అయా భ్రష్టత్వానికి నా తండ్రి నాయన దారి తీసి ఉన్నాడు తండ్రి. అట్టి నా తండ్రి భ్రష్టత్వం మాలో ఉండకుండా మమ్మల్ని త్రిప్పమని అడుగుతున్నామయ్యా. లోతు భార్య వలె ప్రభా లోకాన్ని చూసేవారుగా మేము ఉండకూడదు ప్రభా. అననీయ సపీరాల వలె డబ్బును చూసేవారుగా మేము ఉండకూడదు ప్రభా. అయా సంసోను వలె వ్యామోహాలకు గురయ్యే వారిగా మేము ఉండకూడదు తండ్రి. ఈ రోజు మా హృదయాల్లో ఏమై ఉన్నదో ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము తండ్రి. యోసేపు వలె, యోబు వలె, అబ్రహాము వలె ప్రభా నా తండ్రి నాయన మా జీవితాల్లో విశ్వాసాన్ని దానియేలు వలె ప్రభా అయా నా తండ్రి ధైర్యముగా చెప్పి ధైర్యంగా మేము నీలో సాగే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అడుగుతూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. ఇదిగో మేము కూడా ఒక సాక్షిగా తండ్రి పౌలు వలె మా పరుగు నేను కడముట్టించి తిని నా విశ్వాసం నేను కాపాడుకుంటున్నాను అయ్యా. పౌలు వలె ధైర్యముగా చెప్పుకునే హృదయాలు మాకు నేర్పించమని అడుగుతున్నానయ్యా. ఇదిగో ఏ పాటి దానని ప్రభా అయ్యా నన్ను నిలబెట్టుకున్న విధానానికై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మయా వచ్చిన బిడ్డలు కూడా నీ వాక్యాన్ని గ్రహించేవారుగా ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. అయ్యా మేము ఏదైనా గ్రహించాలంటే అది నీ జ్ఞానమే ఉండాలి ప్రభా. అట్టి జ్ఞానము నాకును మాకును దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి దూర ప్రాంతం వెళ్ళిన తండ్రి అయ్యా దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. దాసుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు లేనప్పటికీ ప్రభా మా పట్ల నువ్వు కృప చూపించి ప్రభా అయ్యా నీ సన్నిధానంలో నా తండ్రి వాడబడే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. వాక్యాలు చదివిన బిడ్డలు ప్రభా, ప్రార్థన చేసిన బిడ్డలు ప్రభా, వాయిద్యాలు వాయించిన బిడ్డలు ప్రభా అయా, సౌండ్ సిస్టమ్ చూసిన బిడ్డలు ప్రభా, ఆరాధన చేసిన బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ పైన నీ కృప నుంచి ఉన్నామని నమ్ముచున్నాము ప్రభా. ఇదిగో రాలేని బిడ్డల కొరకు కూడా అడుగుతున్నాం, మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా వెర్రిదానని మొర్రిదానని ప్రభా అయ్యా నేను చెప్పిన దాంట్లో తప్పిదములు ఉంటే దయతో నన్ను క్షమించమని ప్రభా మరలా మరలా నీలో వాడబడే ఒక పాత్రలుగా నన్ను మమ్మల్ని కూడా మీరు వాడుకోమని తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మేము మా గృహాలకు వెళుతుండగా తండ్రి నాయన నీ దీవెనని ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని, ఎందులోనూ మేము తప్పిపోకుండా నా తండ్రి నిలబడగలిగే బిడ్డలుగా సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని, ఎందుకు పనికి రాని వంటి దానిని దీని రాళ్ళని నా తండ్రి నీ పాదాల చెంత ఒప్పుకొనొచ్చు ఈ చిన్న ప్రార్థన బ్రతులు ఆడుకొంచి వేడుకొనిచ్చు ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం కలిసి పరలోక ప్రార్థన చెప్పుకుందామండి.